హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే ప్రజెంట్ చూసుకుంటే చాలా వరకు ప్లేస్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. అయితే మా కాలేజ్లో రీసెంట్గా ఒక ప్లేస్మెంట్ కంపెనీ అయితే వచ్చింది. ఆ కంపెనీ గురించి చెప్తాను. అండ్ దాని తర్వాత ఫస్ట్ రౌండ్ గ్రూప్ డిస్కషన్, అదే ఎలా క్వాలిఫై అయిన, సెకండ్ బిజినెస్ రౌండ్, థర్డ్ రౌండ్ హెచ్ఆర్ రౌండ్. సో ఈ 3 రౌండ్లు అయిన తర్వాత మనకి ఫైనల్గా అయితే ఎవరు షార్ట్ లిస్ట్ అయ్యారో మొత్తం అన్నీ చెప్పారు. సో లేట్ చేయకుండా ఫస్ట్ వివరాల్లోకి వెళ్తే, కంపెనీ పేరు వచ్చి మై కెప్టెన్ కంపెనీ. సో ఈ మై కెప్టెన్ కంపెనీ అనేది ఏంటంటే, మనకి ఇది చాలా వరకు మీకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్ తెలుసు కదా, లైక్ బైజూస్, అన్అకాడమీ, అప్గ్రేడ్, ఇలా కొన్ని కూడా ఉన్నాయి కదా ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్. అలాగే ఇది కూడా. సో ఇందులో కూడా కొన్ని కోర్సెస్ ఆఫర్ చేస్తారు. సో అవి కొనుక్కుంటారు చాలా వరకు. సో మనది ఏంటంటే, వీళ్ళ ప్లేస్మెంట్కి మన కాలేజ్కి వచ్చి వాళ్ళ టీంలోకి అయితే హైర్ చేసుకుందాం అని చెప్పి వచ్చారు. అయితే కాలేజ్కి చాలామంది, అంటే బీటెక్, బీసీఏ, ఎంసీఏ, ఎంబీఏ, మొత్తం డిగ్రీ వాళ్ళని మొత్తం వీళ్ళందరూ ఎలిజిబుల్ అని పెట్టారు. అయితే ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి గ్రూప్ డిస్కషన్ అంటే తెలిసిందేగా, చాలా వరకు చాలామంది భయపడతారు. గ్రూప్ డిస్కషన్ అంటే చాలా రేర్ కదా, ఎందుకంటే 20 నుంచి 25 మెంబర్లో కేవలం 3-4 మాత్రమే తీసేవాడు గ్రూప్ డిస్కషన్లో. సో గ్రూప్ డిస్కషన్ అయితే జరిగింది. ఎలాగంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రోజున అయితే మనకి పెట్టారు ఇది, అంటే 26-27 పెట్టారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రోజు నాడు. సో డ్రైవ్ ఆ రోజు ఏంటంటే, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రోజు చాలా వరకు కొంతమంది వచ్చారు, కొంతమంది జీడీ అని అటెండ్ అవ్వాలా, ఎందుకు జీడీ అవ్వదు అన్నట్టు రాలా. సో బాగానే వచ్చారు. మొత్తం ఒక సెమినార్ హాల్ మొత్తం నిండిపోయింది. దాదాపు నాకు తెలిసినంత వరకు ఒక 2000 నుంచి 3000 మంది వరకు ఉంటారు. సో జీడీ రౌండ్ ఏంటంటే, ఒక రూమ్కి తీసుకెళ్తారు, ఒక 20-25 మెంబర్స్. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను వెళ్ళిన దాంట్లో అయితే 22 మంది ఉంటాం. సో 22 మందిలో వాళ్ళు ఏంటంటే, ఒక బెంచెస్ ఉంటాయి కదా మనకి, ఇక్కడ బెంచ్ అంటే ఇలా ఇలా కాలమ్స్ కింద ఉంటాయి కదా, 3 కాలమ్స్ కింద. ఇక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది కూర్చోబెట్టారు. హెచ్ఆర్ అయితే వచ్చాడు. హెచ్ఆర్ వచ్చి ఒక టాపిక్ మీద సంథింగ్ ఆయన ముందే చెప్పాడు. ఫస్ట్ మీ ఇష్టం, టాపిక్ ఏ అనకూడదు, సోషల్ మీడియా అనకూడదు, ఏ టాపిక్ అయినా పర్లేదు అన్నారు. సో అలా మాకు వచ్చిన టాపిక్ ఏంటంటే, సినిమా ఇది రియల్లీ బెనిఫిషియల్ టు సొసైటీ ఆర్ నాట్, అంటే ఇది సొసైటీకి యూస్ఫుల్లా కాదని అడిగారు. సో ఆయనకి సరే టాపిక్ బాగానే ఉంది, మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పి అందుకున్నాడు. అయితే మా దాంట్లో ఏంటంటే బీబీఏ వాళ్ళు ఉన్నారు, ఎంసీఏ వాళ్ళు ఉన్నారు, ఎంబీఏ వాళ్ళు ఉన్నారు. సో ఇలా ముగ్గురు అయితే ఉన్నాం మా దాంట్లో. అయితే ఏమైందంటే, బీబీఏ వాళ్ళు ఆబ్వియస్గా ఫస్ట్ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్నారు, అమ్మాయిలు, అంటే మా జూనియర్స్ వాళ్ళు బీబీఏ వాళ్ళు. అయితే వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాత ఇటుపక్క ఎంబీఏ వాళ్ళు కూడా ఇనిషియేటివ్ తీసుకున్నారు. తర్వాత నేను తీసుకున్నాను. నేను తీసుకుని కొంచెం ఎక్కువగానే చెప్పాను, అలా సినిమా గురించి, సినిమా నాలెడ్జ్ గురించి మొత్తం చాలా చెప్పాను. తర్వాత వాళ్ళు ఇంకో పాయింట్ రేస్ చేశారు, సినిమా అనేది బ్యాడ్గా కన్వే చేస్తుంది మెసేజ్ అని. సో నేను చెప్పింది ఏంటంటే, ఇలా కొన్ని పాయింట్స్ ఉన్నాయని చెప్పి చాలా వరకు మాట్లాడాను. అంటే ఇలాగ ప్రతి మూవీలో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి, అది మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. హౌ యూ సీ మూవీ అనేది పర్స్పెక్టివ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అని అలా ఇలా చెప్పాను. సో ఇలా చెప్తే గ్రూప్ డిస్కషన్లో ఏంటంటే, కేవలం ఒక 4-5 మాత్రమే మేమే లేచాం మాట్లాడితే. సో ఆయన రెండోసారి నేను లేచి మాట్లాడాను, మూడోసారి ఇంకో ఛాన్స్ ఇద్దాంలే కూర్చోండి అని చెప్పి మనం కూర్చోబెట్టారు. ఫస్ట్ మీకు జీడీ గ్రూప్ డిస్కషన్ ఏదైనా అయినప్పుడు నా చిన్న సజెషన్ ఏంటంటే, కుదిరినంత వరకు స్టార్టింగ్ ఇనిషియేషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో స్టార్టింగ్ అవ్వలేదంటే ఇట్స్ ఫైన్, ఒక సెకండ్ థర్డ్ టైమో వెంటనే లేవండి, లేచి ఆ టాపిక్ గురించి మాట్లాడండి. సో ఎలా మాట్లాడాలంటే, మీరు అతను చెప్పిన పాయింట్ అగ్రీ చేస్తున్నారా, డిస్అగ్రీ చేస్తున్నారా, ఫస్ట్ అది అగ్రీ చేస్తుంటే ఎందుకు అగ్రీ చేస్తున్నారు ఆ పాయింట్ మీద మాట్లాడండి. మీరు కొంచెం ఎస్ ఐ అగ్రీ విత్ ద పర్సన్ పాయింట్, సో ఐ వాంట్ టు కన్వే మై మెసేజ్ టు ద పీపుల్. సో సినిమా ఎలా కొంచెం కాన్ఫిడెంట్గా మాట్లాడండి. అండ్ వాయిస్ చాలా ఇంపార్టెంట్, చాలా గట్టిగా మాట్లాడాలి, ఎందుకంటే ఆ రూమ్లో 20 మందికి వినిపించాలి మీరు మాట్లాడే మాటలు. సో అది. అయితే దాని తర్వాత ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాత మ్యాక్సిమం ఇంకొకసారి లేవడానికి ట్రై చేయండి. సో ఇంకొకసారి కొన్ని మంచి ఛాన్స్లు ఇస్తే కొంతమంది ఇవ్వరు, బట్ ఇంకొకసారి ఇస్తే చాలా బెటర్ అయ్యిద్ది. సో క్వాలిఫై అవ్వడానికి ఆ రౌండ్లో. అయితే అలా చాలా వరకు ఒక 15 మినిట్స్ టైం మాత్రమే జీటీకి రౌండ్. సో 15 మినిట్స్లో 2 టైమ్స్ అయిపోయింది మరి. 2 టైమ్స్ నేను లేచాను, మొత్తం ఎగ్జాంపుల్తో సహా నేను ఫేస్ చేసిన మొత్తం చెప్పాను. సో నా ఫ్రెండ్ నేను, అంటే వాడు నాతోనే వచ్చాడు, నేను నీతోనే వస్తానురా అని చెప్పి మీ ఇద్దరు వాడు నా పక్కన కాబట్టి నేను చెప్పిన తర్వాత వాడు నా అగ్రీ విత్ కళ్యాణ్స్ పాయింట్ అని చెప్పి వాడు కూడా మ్యాక్సిమం చెప్పాడు, బాగా చెప్పాడు. మీ ఇద్దరం కూడా నెక్స్ట్ అయిపోయింది, అంటే 15 మినిట్స్ అయిపోయింది, లాస్ట్ 5 మినిట్స్ అన్నాడు. ఇంకొంతమంది లేచారు అప్పుడప్పుడే, ఇంకా టైం అయిపోతుంది లేవాలని చెప్పి
ఇంకొంతమంది లేచారు, వాళ్ళు చెప్పారు. సో ఫైనల్గా టైం అయితే అయిపోయింది. సో ఎవరో వెళ్ళకండి, బయట వెయిట్ చేయండి, షార్ట్ లిస్ట్ ఎవరు అయ్యారో నెక్స్ట్ రౌండ్కి చెప్తానని చెప్పారు. సో మేమైతే బయట వెయిట్ చేస్తున్నాం. ఆయన వచ్చాడు, ఆయన వచ్చి పేపర్ మీద నా పేరు ఇంకొక ముగ్గురు పేరు చదివాడు, మొత్తం 4-5. సో మమ్మల్ని వెళ్ళి ఒక రూమ్లో వెయిట్ చేయండి, మీకు బిజినెస్ రౌండ్ ఉంది, నెక్స్ట్ తర్వాత హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది అన్నారు. సో అప్పటికే టైం మధ్యాహ్నం 12-12:30 అయిపోయింది జీడీకి. సో మేము అనుకున్నాం అంటే 1-1:30 బిజినెస్ రౌండ్ జరిగిద్ది, తర్వాత హెచ్ఆర్ రౌండ్ ఇది క్వాలిఫై అయితే నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్ ఈవినింగ్ ఉంటుంది, 4 to 5 ఉంటుంది అనుకున్నాం. బట్ అక్కడ ఏమైందంటే చాలా వరకు మధ్యాహ్నం అంతా ఇంకా జీడీ చాలా మంది ఉన్నారు, ఎందుకంటే 2,000 మందికి జీడీ రౌండ్ పెట్టాలి అంటే ఎంత కష్టం, అది వీళ్ళ స్ట్రెంత్ ఇదంతా. అలా జీడీ రౌండ్ 6:30 వరకు పెట్టేశారు. 6:30 వరకు మేము అక్కడ వెయిట్ చేస్తూ వచ్చింది సినిమా హాల్. 6:30కి వెయిట్ చేస్తే మమ్మల్ని 6:30కే ఇంక డైరెక్ట్ మీకు బిజినెస్ రౌండ్ హెచ్ఆర్ రౌండ్ కూడా 2 కలిపి ఇప్పుడే పెట్టేస్తున్నాం, టైం లేదని చెప్పి మమ్మల్ని ఏమన్నారంటే మా కాలేజ్ ప్లేస్మెంట్స్ వెళ్ళి అక్కడికి వచ్చామన్నారు, ఇంటర్వ్యూస్ అక్కడ జరిగితే. సో మీకు 2 రౌండ్లు లేవు, బిజినెస్ రౌండ్ హెచ్ఆర్ రౌండ్ ఒకటే అని చెప్పి హెచ్ఆర్ రౌండ్కి మొత్తం అందరినీ వచ్చేసి మీ రెజ్యూమే పెట్టుకుని వచ్చేయండి, సో అక్కడ ఉంటుంది ఇంటర్వ్యూ అంటే. సో నేను ఇంటర్వ్యూకి 7కో 7:30కి వెళ్ళాను నేను అప్పటికి ప్యానల్కి. సో చాలామంది ఉంటారు కదా ఇంటర్వ్యూలో. సో ఇంటర్వ్యూలో అయితే అక్కడ కొన్ని క్వశ్చన్స్ అడిగారు చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే నాది ఎంబీఏ అంటే కంప్లీట్లీ డిఫరెంట్ కదా. సో ఏ క్వశ్చన్స్ అడిగారు ఏంటి అన్ని వివరంగా చూడొచ్చు. సో వెళ్ళంటే ఫస్ట్ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. సో చాలా వరకు చాలామంది చేసేది ఏంటంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అంటే ఎలాగంటే ఒకటి చదువు అంటే రాసుకుంటారు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఏం చెప్పాలని, ఇంకా అదే చదువుకుంటూ వెళ్ళిపోతారు. సార్ గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఈజ్ సార్, ఐఎమ్ స్టడీయింగ్ ఫర్ మిస్, ఇంకా టక్ చదువుకుంటూ వెళ్ళిపోతారు. సో ఫస్ట్ ఎప్పుడైనా వాళ్ళు ఇంటర్వ్యూర్ కానీ ఏదైనా చూసేది వాళ్ళు ఇంగ్లీషు మరి మీరంతా ఫ్లూయెంట్గా ఇది కాదు, మీరు చెప్పేది ఎదుటి వాళ్ళకి అర్థం కావాలి, అంటే ఇంటర్వ్యూకి అర్థం కావాలి, అలా సింప్లీ కన్వే చేస్తే చాలు. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ కళ్యాణ్, కరెంట్లీ పర్సూయింగ్ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎట్ సమ్ కాలేజ్. సో టుడే ఐ జస్ట్ వాంట్ టు టెల్ అబౌట్ మై ఎక్స్పీరియన్సెస్ ఇన్ సేల్స్ అండ్ మార్కెటింగ్. సో ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటా స్లోగా చెప్పాలి. సో చాలా వరకు మన వాళ్ళు ఏం చెప్తారంటే రాసుకుంటారు, ఇప్పుడు అలా రాసుకోకండి. సో గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఈస్ Gautam, so I am from studying this one. My short term goals is to get PhD in a big company. My long term goals is to get later better position. సో ఇలా కాకుండా సో గ్యాప్ ఇచ్చి మీరు ఓన్గా థింక్ చేస్తూ చెప్పండి. సో మిస్టేక్స్, గ్రామర్, ఫ్లూయెన్సీ ఇవేం చూడరు, మీరు చెప్పే మెసేజ్ ఎదుటివరకు కన్వే అవుతుందా లేదా. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎందుకు అడుగుతారంటే ఈ గ్యాప్లో వాళ్ళు రెజ్యూమ్ చూస్తారు, వాళ్ళు మీ పేరు రాసుకుని మీ పెర్ఫార్మెన్స్ టికెట్ కోల్ కాబట్టి మీ పేరు రాసుకుంటారు. వాడు మిమ్మల్ని ఖాళీగా ఉంచలేడు కాబట్టి మిమ్మల్ని టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు. సో మీరు దానికి అక్కడ అంటే ఇలా ఫాస్ట్గా చదువుకుని వెళ్ళిపోయారు అనుకో, ఒక్క దుక్కును మర్చిపోయారు అనుకో, బ్రేక్ పడిపోద్ది. మై షార్ట్ టర్మ్ గోల్స్ అది అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో అది మనమైతే చాలా క్వశ్చన్లు అడిగారు సేల్స్ అండ్ మార్కెటింగ్ రిలేటెడ్. సో గుర్తున్నంత వరకు కొన్ని రాసుకున్నాను, మర్చిపోతానేమోనని. సో కొన్ని చెప్తాను. అయితే ముందు కంపెనీ గురించి అడిగారు, ఎప్పుడైనా ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తారంటే ఆ కంపెనీ గురించి తెలుసుకోండి. అసలు ఆ కంపెనీ ఏంటి, మా కంపెనీ పర్పస్ ఏంటి, మోటో ఏంటి, ఇవన్నీ అడిగారు. వాట్ డూ నో అబౌట్ అవర్ కంపెనీ, సో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది, ఇలా ప్లేస్మెంట్ అసిస్టెంట్స్, ఇలా కోర్సెస్ ఏమున్నాయి, ఇలా మొత్తం కంపెనీ గురించి అడిగారు స్టార్టింగ్. సో నేనే చెప్పాను కంపెనీ అంటే నాకు చెప్పిన ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్, ఇలా బ్లా 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 ఎక్కువగానే చెప్పాను. సో ఈ కంపెనీ గురించి అయిపోయిన తర్వాత ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, వై డూ యూ జాయిన్ అవర్ కంపెనీ అని అడిగారు. మైక్ చెప్పాను కంపెనీ గురించి. సో అక్కడ నేను ఆన్సర్ ఇచ్చాను, చాలా కన్వీనియంగా నా రీజన్స్ చెప్పాను. ఆయన కూడా ఇంప్రెస్ అయ్యాడు, మంచి రీజన్స్ ఇచ్చావు బాబు అని. నెక్స్ట్ 4th one వచ్చేసరికి నువ్వు ఎంసీఏ కదా, ఎంబీఏ అంటే సేల్స్ సైడ్ ఎందుకు రావాలనుకుంటున్నావు ఇదే అని అడిగాడు. ఇది చాలా వరకు నేను చెప్తాను, అంటే నాది కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను చెప్తాను. సో చాలా వరకు మీరు కంప్యూటర్ రిలేటెడ్ అయి ఉంటాయి, లేదా బీసీఏ కానీ బీటెక్ కానీ ఇలా అయ్యి ఉంటే మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోతే నేను చెప్పింది చూడండి, ఉపయోగపడచ్చేమో మీకు, మేబీ నాకు ఉపయోగపడింది. సో నాకు టెక్నికల్గా కొంచెం నాలెడ్జ్ ఉంది, సేల్స్ అండ్ మార్కెటింగ్ వైపు నాకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉన్నాయి. నేను ఈ టెక్నికల్ నాలెడ్జ్ అన్నది ఈ సేల్స్ వైపు పెడదాం అనుకుంటున్నాను, ఆ బిజినెస్ గ్రోత్కి అలాగే నా కెరీర్ గ్రోత్కి కూడా ఉపయోగపడేలాగా. ఎందుకంటే ఏదైనా ఒక జనరల్ ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ని ఎవరైనా తీసుకున్నా వాళ్ళకి ఆ ప్రోడక్ట్ని ఎలా అమ్మాలో తెలుసు, బట్ ఇంటర్నల్గా అక్కడ ఏ సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నారో, హౌ ఇట్ డిజైన్ అనేది ఎవరికి తెలియదు. సో నాకు అదే తెలుసు కాబట్టి నాకు వన్ ఆఫ్ ది బెనిఫిట్, ఎందుకంటే క్లయింట్కి ఎలా కావాలో, ఎలాంటి మాడిఫికేషన్స్ కావాలో, ఎలా కస్టమైజ్ చేయాలో మొత్తం A to Z నాకు మొత్తం తెలుసు కాబట్టి ఐ కెన్ గివ్ ఏ మోర్ బిజినెస్ గ్రోత్ అని చెప్పి ఎలా చెప్పాను.
యా పర్ఫెక్ట్లీ ఫైన్ కళ్యాణ్ అని చెప్పి ఆయన కొంచెం ఇంప్రెస్ అయినట్టు చెప్పాడు. సో నెక్స్ట్ వచ్చేసరికి సేల్స్ మార్కెటింగ్ ఇంటర్లింక్డా అంటే ఆ రెండింటికి సంబంధం ఉందా అన్నారు. ఎస్ ఆబ్వియస్లీ సంబంధం ఉందని చెప్పి ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. ఎందుకంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం సేల్ చేయాలంటే ముందని మార్కెటింగ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఐఫోన్ ఉంది. సో ఇలా మంచి ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఎస్ ఆయన కూడా ఇంప్రెస్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చేసరికి కెన్ యూ కన్విన్స్ మీ టు జాయిన్ యువర్ కంపెనీ అని చెప్పాడు. అంటే నువ్వు మా కంపెనీలో జాయిన్ అవ్వడానికి నేను కన్విన్స్ చేయన్నారు. ఎస్ నేను చెప్పాను. సో ఇలాగా అది ఇది అనుకుని రీజన్స్ చెప్పాను. సో వీటికి ఆన్సర్ కావాలంటే మళ్ళీ వీడియో చేస్తాను. ఇది చాలా లెంతీగా వస్తుంది. కేవలం ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ జీడీ రౌండ్ దీనికే జామ్ పెడతానన్నారు. అది ఎందుకు పెట్టలేదో లాస్ట్లో చెప్తాను. సో అదైతే చెప్పారు సేల్స్ మార్కెట్ ఇంటర్లింక్డ్ అని ఎగ్జాంపుల్తో సహా బాగా చెప్పాను బ్రీఫ్గా. సో నెక్స్ట్ వచ్చేసరికి నీకు ఏమైనా సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉందని అడిగారు. సో కెన్ యూ హ్యావ్ ఎనీ సేల్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఇలా నేను నా డిగ్రీలో ఉన్నప్పుడు ఒక కోర్స్లో 2-3 జాయిన్ చేశాను. సో ఇది ఎలా ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పాను. సో మ్యాక్సిమం ఉందని చెప్పాను. అక్కడైతే ఆయన అడిగారు, ఏమని అడిగారంటే అదేమడిగారో తర్వాత క్వశ్చన్లో చెప్తాను. సో ఇంకోటి ఏం అడిగారంటే ఇది టిపికల్ క్వశ్చన్ అడిగారు. వై షుడ్ నాట్ ఐ హైర్ యూ, టెల్ మీ 5 రీజన్స్ అన్నారు. నేను ఎందుకు హైర్ చేసుకోకూడదు 5 కారణాలు చెప్పన్నారు. సో నేనైతే నాకు బ్లాంక్ అది. ఎందుకంటే వై షుడ్ నాట్ హైర్ యూ అంటే నా కమ్యూనికేషన్ బాగోలేదంటే నా కమ్యూనికేషన్ బాగుంటుంది. సో ఇంకా ఏమున్నాయి, ఇంకా సేల్స్ మార్కెటింగ్ స్ట్రాటజీస్, సేల్స్ స్ట్రాటజీస్ తెలుసు, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఇవన్నీ తెలుసు. బట్ నేనైతే ముందు ఏం లేవనే చెప్పాను. సో అది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉందని ఆయన చెప్పాడు. సో అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం కాదు సార్, ఇది అపార్ట్ ఫ్రమ్ నేను ఒక ఎంసీఏ బ్యాక్గ్రౌండ్ అది తప్ప నాకు టెక్నికల్ స్కిల్స్ నేను ఇందులోకి ఉపయోగించి బాగా చేయగలను. నాకు కంటెంట్ క్రియేషన్ మీద నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. సేల్స్ చేశాను నేను. నాకు ఇలా కోర్సెస్ కూడా నేను బై చేశాను, కొంతమందికి అమ్మాను. సో ఇలా చాలా చెప్పాను. అని కన్విన్స్ అయ్యాడు. కన్విన్స్ అయిన తర్వాత జాబ్ డిస్క్రిప్షన్ రోల్ అడిగాడు. అది జాబ్ డిస్క్రిప్షన్ రోల్ వచ్చి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్. దాని రోల్ ఏంటి, దాని రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మొత్తం ఎన్ని అడిగాడు. సో అది చెప్పాను. తర్వాత ఇందాక సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉందని అడిగారు కదా, నేను కోర్సులు అమ్మాను కదా, ఆ కోర్సు ఎలా అమ్ముతావు అమ్మన్నాడు. అంటే కోర్సు ఉందో కాలేజ్కి వెళ్ళి కోర్సు అమ్మాను, ఎలా అమ్ముతావో అమ్మ అన్నాడు. చెప్పాను ఎలా అమ్మన్నాడు. అయితే ఆ కోర్సు అమ్మడానికి నేను చెప్పాను కదా క్యాంపెయిన్ ఏమన్నాడంటే వై షుడ్ ఐ బై యువర్ కోర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ దెర్ ఇన్ మెనీ ప్లాట్ఫామ్స్ లైక్ యూట్యూబ్ ఆర్ సంథింగ్ దెర్ ఈజ్ ఎ ఫ్రీ రిసోర్సెస్, వై షుడ్ ఐ బై మై ఓన్ మనీ విత్ టు బై కోర్స్ అని అడిగాడు. అప్పుడు నేను చెప్పాను అలా యూట్యూబ్లో అంటే సెర్చ్ చేయడం చేసి ఉండదు, మీరు వీడియో చూస్తారు కింద కదా ఇంకో వీడియో పుష్ చేస్తుంది. సో యూఆర్ బిట్ కన్ఫ్యూజ్ అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ స్ట్రక్చర్డ్ అప్రోచ్ అండ్ యూ బికమ్ వెరీ తెలియదు కస్టమర్ సపోర్ట్. సో ఇలా కొన్ని రీజన్స్ ఉంటాయి. ఇలా మన దాంట్లో అయితే స్ట్రక్చర్డ్ అప్రోచ్, కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. ఏ డౌట్స్ ఉన్నా మనం అంటే వెంటనే క్లారిఫై చేస్తాం విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఇలా కొన్ని చెప్పాను. ఆయన కూడా కన్విన్స్ అయ్యాడు. సో ఈ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. ఆయన ఏం అడిగాడంటే కెన్ యూ సేల్ బ్లాక్ కలర్ టు రెడ్ కలర్ ఏదో అడిగాడు. నాకు అర్థం కాలేదు క్వశ్చన్ అది. మళ్ళీ నేను అడిగాను ఆయన అలా 2-3 క్వశ్చన్లు నేను అడిగాను. ఆయన చెప్పింది సోపేస్లో చెప్పాడా నాకు వినపడలేదు, అర్థం కాలేదు. 2-3 సార్లు సార్ ఏం చెప్పారని చెప్పి నేను అడిగాను ఆయన. ఈ క్వశ్చన్ కూడా నన్ను అడిగాడు ఆయన. నాకు అర్థం కాల. బ్లాక్ పర్సన్ రెడ్ ఇంకా సంథింగ్ ఏదో అన్నాడు, అర్థం కాలేదు. మళ్ళీ అడిగాను. మళ్ళీ అడిగితే మళ్ళీ ఇలాగే అన్నాడు. నాకు అయినా క్వశ్చన్ అర్థం కాలేదు, సరిగ్గా అర్థం కాలేదు. అంటే బ్లాక్ పర్సన్కి రెడ్ కలర్ అమ్మాలి అన్నట్టు అన్నాడు. నాకు అర్థం కాలేదు నిజంగా. అర్థం కాకపోతే మళ్ళీ అంటే ఒకసారి అడిగేసాను ఆల్రెడీ. సార్ ఏంటి క్వశ్చన్ అంటే మళ్ళీ 2 సార్లు అడగలేదు కదా, సరే చెప్తానే బ్లాక్ పర్సన్కి రెడ్ కలర్ ఎలా అమ్ముతావు అంటే నాకు క్వశ్చన్ అర్థం కాలేదు. ఫస్ట్ థింగ్ నేను మళ్ళీ అంటే 2 సార్లు అడిగాను, మళ్ళీ ఏం అడుగుతాను అని చెప్పి. ఆయన క్వశ్చన్ కూడా అయితే క్లారిటీగా అడగలేదు. ఆయన బ్లాక్ కలర్ రెడ్ కలర్ అమ్మడం అనేది నాకు అర్థం కాలేదు. సో ఇలా బ్లాక్ అంటే తర్వాత కాదు బ్లైండ్ పర్సన్కి నువ్వు ఒక రెడ్ కలర్ అమ్మాలన్నట్టు అన్నాడు. సో ఇప్పటికీ నాకు క్వశ్చన్ అర్థం కాలేదు అది ఎలా అడిగాడు. మరి ఆ టెన్షన్లోనే లేకపోతే ఫాస్ట్గా ఆయన ఎలా చెప్పాడో అర్థం కాలేదు నాకు అది. సో బ్లాక్ పర్సన్కి రెడ్ కలర్ ఉందని నువ్వు చెప్పాలి, ఎలా చెప్తావు అన్నట్టు అన్నాడు క్వశ్చన్. సో నేను ఏమన్నానంటే దానికైతే నాకు అంత ఆలోచించలేదు. బ్లాక్ పర్సన్ రెడ్ అన్న దాంట్లో తర్వాత బ్లైండ్ పర్సన్ అన్నాడు దాన్ని. సో నేను ఏమన్నానంటే సార్ ఇలాగ బ్లడ్ క్లాట్ అయింది కదా, బ్లడ్ కలర్ రెడ్గా ఉంటుంది, వాడు ఇమేజిన్ చేసుకోగలరు. సో ఇంకా మీకు సైంటిఫిక్ పరంగా అయితే మనకి కళ్ళలో అన్కన్వెన్షనల్ వచ్చింది అంటే ఏమన్నా అనుకొని వచ్చినప్పుడు మనకి అక్కడ మన బ్రెయిన్ రెడ్ కలర్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో దీస్ ఆర్ సైన్స్ ఆర్ నెగిటివ్ సైన్స్. సో ఎలా ఉంటుందని చెప్పాను. సో క్వశ్చన్ ఇంకా కొంచెం క్లారిటీగా అర్థం ఉంటే సరిపోతుంది అనుకుంటున్నాను. నేనేమంటున్నానంటే మీకు క్వశ్చన్ అర్థం కాదంటే మళ్ళీ అడగండి, ఏం పర్లా.
నాకైతే 2 సార్లు చెప్పాడు కానీ 2 సార్లు క్వశ్చన్ అర్థం కాల. ఇది ఎందుకో అర్థం కాల క్వశ్చన్ ఇది. దీని తర్వాత వచ్చేసరికి నేను ఇందాక కోర్సులు అమ్మన్నాను కదా, కోర్సులు ఏమమ్మని అడిగాడు. వెబ్ డెవలప్మెంట్ రిలేటెడ్ అమ్మాను సార్ అని అన్నాడు. వెబ్ డెవలప్మెంట్లో ఏమేమో, ఎంతమందికి కొన్నారు, వాళ్ళు బెనిఫిట్ అయ్యారో లేదు ఇవన్నీ అడిగాడు. డిస్కౌంట్ ఎలా ఇచ్చో ఎలా మాట్లాడావు అన్నాడు. వెబ్ డెవలప్మెంట్లో ఇలా HTML, CSS, జావాస్క్రిప్ట్ ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ అని ఉంటుంది సార్. ఇలా నేను ఫ్రంట్ అండ్ జాయిన్ చేయించాను. కొంచెం షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో వాళ్ళు కొంచెం అవేర్నెస్ రావాలంటే ఓకే ఫ్రంట్ ఎండ్లో ఏమేమి చేయించో వాళ్ళు ఫ్రంట్ ఎండ్ చేయించాను అడిగారు సార్. HTML, CSS, జావాస్క్రిప్ట్ ఇది సింపుల్ ఒక వెబ్సైట్ డిజైన్ చేయించాను యూజింగ్ క్యాస్కేడింగ్ షీట్స్. సో ఇలా బ్లా బ్లా అని చెప్పి వెబ్ డెవలప్మెంట్ రిలేటెడ్ కూడా బాగా చెప్పాను. సో దీని తర్వాత ఏంటంటే ఇప్పుడు ప్రాజెక్ట్ ఉంటుంది కదా, మీరు నిన్న ప్రాజెక్ట్ చేస్తున్నారు అన్నాడు. ప్రాజెక్ట్ కాస్ట్ కొంటున్నారా అలా చేస్తున్నాను సార్ అన్నాను AML మీద. అది అయిపోయింది. తర్వాత డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ మీ అన్నారు సార్. ఎస్ సార్ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఏంటి ఛాలెంజింగ్ ఏముంటుంది, నేను కంపెనీకి వచ్చిన తర్వాత నాకు నా కెరియర్ గ్రోత్ అవ్వడానికి ఏముంటుందని అడిగాను. సో ఆయన చెప్పాడు యాజ్ ఆల్రెడీ టోల్. సో ఇలా సేల్స్ స్ట్రాటజీస్ ఏమేమి టార్గెట్స్ ఉంటాయి, యూ హ్యావ్ టు ఫినిష్ దెమ్ ఇన్ ఎర్లియర్, ఇలా ఉంటుంది అని చెప్పాడు. సో ఇంటర్వ్యూ నుంచి బయటకు వచ్చేసరికి దాదాపు 8 అయింది. అంటే నా అప్పుడు వెయిట్ చేయించారు ప్యానెల్లో, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సో ఒక 10 to 15 minutes జరిగినట్టుంది ఇంటర్వ్యూ. సో తర్వాత 8కి అయిపోయింది, ఇంటికి వచ్చేసాం. సో రిజల్ట్స్ అయితే ఇంకా రావాల్సి ఉంది, త్వరలో తెలిస్తే అది వచ్చేప్పుడు అప్డేట్ ఇస్తాను. సో ఇది మై కెప్టెన్ యొక్క నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. గ్రూప్ డిస్కషన్, బిజినెస్ రౌండ్, HR రౌండ్ 3 అయితే ఉంటాయి. మాకు గ్రూప్ డిస్కషన్ తర్వాత డైరెక్ట్ 2 కలిపి పెట్టేస్తారు. బిజినెస్ రౌండ్, HR రౌండ్ మొత్తం అన్ని అడిగేది. HR క్వశ్చన్స్, బిజినెస్ క్వశ్చన్స్ కూడా. సో ఇదైతే జరిగింది, ఇది నా ఎక్స్పీరియన్స్. సో మీకు ఏదైనా ఉంటే మై కెప్టెన్ ప్లేస్మెంట్ రిలేటెడ్, గ్రూప్ డిస్కషన్ రిలేటెడ్ ఏదన్నా కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.